ఆయన మరణంతో మూతపడ్డ చిలుకూరు బాలాజీ. ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయం మూతపడింది. ఎందుకంటే ఇవాళ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు కాలం చేశారు. నిజానికి చిలుకూరు పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఈ విప్లవానికి ఊపిరి పోసిన వ్యక్తి సౌందరరాజన్. అవును, 90 ఏళ్ల వయసులోనూ ఆలయ ధర్మం కోసం, సనాతన సాంప్రదాయాల రక్షణ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. కేవలం పూజారిగానే కాకుండా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే గొంతుకగా ఆయన గుర్తింపు పొందారు. దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1998లో ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదురించి చిలుకూరు గుడిలో హుండీని తొలగించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కేవలం వర్క్ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాధ్యమని నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక తాజాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో చిలుకూరు భక్తులు, ఆధ్యాత్మికవాదులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.